బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రూపాయి విలువ పాతాళంలోకి జారిపోతుంది. ఐటీ రంగాన్ని ఏఐ టేకోవర్ చేస్తుంది. టారిఫ్ యుద్ధాలతో అమెరికా అధ్యక్షుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భయంకరమైన ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కారణాలు ఎన్ని ఉన్నా ఏఐ రంగంలో ఏర్పడిన బబుల్ బరస్ట్ అవడం ఖాయమని, అదే రిసెషన్ గా దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల సొమ్మంతా ఏఐ కంపెనీల్లోకి ప్రవహిస్తోంది. అయితే ఈ కంపెనీలు ఇప్పట్లో లాభాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఈ విషయంపై క్లారిటీ వస్తే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఆ ప్రభావం అన్ని కంపెనీల పైన పడుతుంది. ఇక మరోవైపు ఏఐ టెక్నాలజీల వల్ల ఐటీతో పాటు చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతున్నాయి. జాబ్స్ పోతే ప్రజలకు ఆదాయం లేక కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది డొమినో ఎఫెక్ట్ కు దారితీస్తుంది. అంటే ఒక రంగం విఫలమైతే దాని మీద ఆధారపడిన ఇతర రంగాలు కుప్పకూలుతాయన్నమాట. ఉదాహరణకు ఇండియాలో ఐటీలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోతే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుంది. దాని ప్రభావంతో నిర్మాణ రంగం స్తంభిస్తుంది. వీటి మీద ఆధారపడిన వాళ్లంతా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారాయి. ఏఐ బుడగా పేలినప్పుడు ఈ టారిఫ్ల ప్రభావము దానికి తోడవుతుంది. అమెరికాలోనూ 2008 స్థాయికి మించిన రిసెషన్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లోనే బంగారం విలువ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్, కరెన్సీ వరకు అన్ని రంగాలు డౌన్ లో ఉన్నప్పుడు ప్రజలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే వచ్చే ఏడాది కూడా బంగారం ధరలు పరుగులు పెట్టడం ఖాయమని అనలిస్టులు భావిస్తున్నారు.